బ్లౌజ్ కుట్టడం అంటే భయం ఏమిటి, కానీ ఇప్పుడు బొటిక్ ప్రపంచాన్ని 3 కోట్ల టర్నోవర్ తో ఏలేస్తుంది. అసలు ఇది సాధ్యమా? ఈ వీడియోలో కనిపిస్తున్నది వసంతి గారు. చిన్నప్పుడు వీళ్ళ పిన్ని బ్లౌజెస్ కుడుతుంటే ఎలా కుడతారని భయపడుతూ ఉండేదట. 16 ఏళ్లకి పెళ్లైపోయి అత్తారింట్లో ఉన్నప్పటికీ ఎవరికీ తెలియకుండా వాళ్ళ అమ్మ సహాయంతో ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. 2 పిల్లలు పుట్టాక వసంతి గారికి ఏదో ఒకటి చేయాలి, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నారు హైదరాబాద్. పాత శారీస్ తో న్యూ స్టైల్స్ ని చేస్తూ వచ్చారు. ఒక బొటిక్ స్టార్ట్ చేశారు. ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ చేయలేదు. చివరికి అమ్మ దగ్గరికి మనుబూరు అనే ప్రాంతానికి వచ్చేశారు. ఇంటి పక్కన వాళ్ళు బ్లౌజ్ కుట్టమని అడిగితే కుట్టించేవారు. అలా 2015లో మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కుట్టిస్తూ ఉంటే మౌత్ పబ్లిసిటీతో వర్క్ ఫ్లో పెరిగింది. అలా 2018లో 10,000 రూపాయల రెంట్ కి మనుబూరు సెంటర్ లో ఒక షాప్ స్టార్ట్ చేశారు. ఒకే ఒక వర్కర్ తో మొదలైంది. నెమ్మదిగా 15 కలకత్తా వర్కర్స్ ని హైర్ చేసుకున్నారు. ఇక్కడ స్ట్రగుల్ చూడండి. బొటిక్ ని రన్ చేయడం అంత ఈజీ కాదు. వర్కర్స్ కి శాలరీ ఇవ్వాలి, భాష రాని వాళ్ళని మెయింటైన్ చేయాలి. అంతేకాదు బొటిక్ వర్క్ లో కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నప్పటికీ మధ్యలో లాక్డౌన్ వచ్చింది. కానీ అక్కడ కూడా చూడండి, తనకు చేతనైన సహాయం చేయాలని ఫ్రీగా మాస్క్స్ కుట్టించేవాళ్ళట. అంతకు ముందు ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కమెంట్ సెక్షన్ లో తనలాగా చాలా మందే సఫర్ అవుతున్నారని గమనించారు. వారికి సహాయం చేయాలని టైలరింగ్ వర్క్ షాప్ మొదలు పెట్టారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పెద్ద సిటీస్ నుండి చిన్న ఊరైన మనుబూరుకి వచ్చారు. ఈసారి అందరికీ అనుకూలంగా ఉండాలని హైదరాబాద్ లో ఆర్గనైజ్ చేశారు. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళ పిన్ని బ్లౌజ్ కుడుతుంటేనే ఇది అన్నిటికైనా కష్టమైన పని అనుకున్న ఈవిడ రాబోయే రోజుల్లో విజయవాడ, రాజమండ్రి ఇలాంటి సిటీస్ లో కూడా ఇంకా పెద్దగా టైలరింగ్ క్యాంప్స్ రన్ చేయాలని ఆశపడుతున్నారు. అలానే చాలా మంది ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నారు. ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా అనుకున్న వసంతి గారు బొటిక్ ప్రపంచాన్ని 3 కోట్ల టర్నోవర్ తో ఏలేస్తూ ఈ పవర్ఫుల్ విమెన్ ఆంట్రప్రెన్యూర్ ని మనము మీడియా సల్యూట్ చేస్తుంది.